ఈ 2024 మన తెలుగు నవ సంవత్సరంగా మారుతుంది. దీన్ని ఎవ్వడూ ఆపలేడు. ఈ 2024లో వచ్చే మూవీస్ అలా ఉన్నాయి. మరి ఒక్కొక్క మూవీకి ఉన్న క్రేజ్ గానీ, ఆ మూవీస్ కంటెంట్ గానీ ఒక రేంజ్ లో ఉన్నాయి. ఈ మూవీస్ కి గనక హిట్ పడితే కలెక్షన్ లో సునామీ రావడం మాత్రం పక్కా. అలా ఉంది మరి వాటి రేంజ్. సో ఇక ల్యాగ్ చేయకుండా మొదలు పెడదాం. నెంబర్ 1 కల్కి 2898 AD. ఈ 2024లో వస్తున్న ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఈ కల్కి 2898 AD మూవీ. ఈ మూవీ షూటింగ్ ఇంకొక వారం చేస్తే షూట్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఈ మూవీ మరో 3 నెలల్లో మన ముందుకు రాబోతుంది. వైజయంతి మూవీస్ వాళ్ళకి బాగా కలిసి వచ్చిన మే 9కి ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఈ డేట్కే జగదేక వీరుడు, అతిలోక సుందరి మూవీ, అలానే మహానటి లాంటి సినిమాలు వచ్చాయి. అందుకే వాళ్ళు ఎంతగానో ప్రెస్టీజియస్గా భావిస్తున్న, ఎంతో ఖర్చు పెట్టి తీస్తున్న ఈ కల్కి 2898 AD మూవీని ఇదే డేట్కి రిలీజ్ చేయాలని ఉన్నారు. ఈ రిలీజ్ డేట్లో అయితే ఎలాంటి మార్పు అయితే ఉండదు, లేదు కూడా. ఈ మూవీని తీయడానికి ఇంత టైం ఎందుకు పట్టిందంటే, ఎలా అయితే మన రాజమౌళి గారు బాహుబలి మూవీ తీసేటప్పుడు స్క్రాచ్ నుంచి మొదలుపెట్టి అన్ని తయారు చేసి తీశారో, అలానే మన నాగేశ్వరి కూడా మూవీని మొత్తం స్క్రాచ్ నుంచి మొదలు పెట్టారు. ప్రతి చిన్నదాన్ని తయారు చేశారు, నైఫ్తో సహా ప్రతి దాన్ని కొత్తగా వాళ్ళే తయారు చేశారు. అంతేకాకుండా ఫ్యూచరిస్టిక్ ఇండియాని కూడా తయారు చేశారు, చాలా సెట్స్ వేశారు. అందుకే ఈ మూవీకి దాదాపు 600 కోట్లకు పైగా ఖర్చు అయిందని అంటున్నారు. అంటే యాక్టర్స్ రెమ్యూనరేషన్తో కలుపుకోలేండి. 7 నెలల క్రితం రిలీజ్ చేసిన గ్లిమ్స్ చూసాక వీళ్ళు ఎంత టైం తీసుకున్నా పర్లేదు, మాకు మాత్రం ది బెస్ట్ మూవీ ఇస్తే అదే చాలా అనుకున్నాం. ఆ రేంజ్లో ఉన్నాయి విఎఫ్ఎక్స్. ఇన్నాళ్ళుగా వెయిట్ చేసి మేము కూడా వెయిట్ పెరిగాము. మే 9th రిలీజ్ చేస్తే సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. అలానే ఈ మూవీని ట్రియాలజీగా తీస్తున్నారు. ఇదైతే అఫీషియల్గా చెప్పలేదు. ఈ మధ్య ఎక్కువగా వస్తున్న బజ్. ఈ 3 పార్ట్స్ కూడా మే 9th రిలీజ్ చేస్తారంట. ఒక్కో మూవీకి 2 years గ్యాప్ ఉంటుందిలేండి. మన నాగి అన్న ప్రభాస్ అన్నని పెళ్లి చేసుకునివ్వకూడదు అనే పక్క ప్లాన్ వేసినట్టున్నాడు. ఈ మూవీలో ఉన్న కేమియోస్ కాస్టింగ్ చూస్తే పిచ్చి ఎక్కిపోతుంది మీకు. ఇప్పటికీ మూవీలో మనకు 3 ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్స్ ఉన్నారు. వాళ్ళకి తోడు ఇందులో జూనియర్ ఎన్టీఆర్ గారు, నాని అన్న, దుల్కర్, విజయ్, రానా గారు, రాజమౌళి గారు ఉన్నారంట. ఇది రియల్ ఫేక్ అని ఇంకా తెలీదు. ఉంటే మాత్రం ఒక రేంజ్లో ఉండాలి వీళ్ళ ఎంట్రీ. మార్చి 8 నుంచి దడామని అప్డేట్స్ వస్తాయి మనకు మూవీ నుంచి. అండ్ నెంబర్ 2 పుష్ప 2 ద రూల్. ఈ 2024లో వస్తున్న మరో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ పుష్ప 2 ద రూల్. పుష్పగాడి రైజ్ ఎలా పెరిగిందో మనం చూసాం. మరి పుష్పగాడి చేసే రోల్ని కూడా మనం చూడాలి కదా. ఈ మూవీ అయితే August 15th వస్తుంది. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు అని మేకర్స్ బల్లా గుద్దినట్టు చెప్పారు. సో August 15th వస్తున్నాం, బాక్స్ ఆఫీస్ని బద్దలు కొడుతున్నామని చెప్పేశారు. కానీ ఈసారి పార్ట్ 1లో జరిగిన మిస్టేక్స్ ఈ పార్ట్ 2లో జరగకుండా చూసుకుంటే అంతే చాలు. పార్ట్ 1లో విఎఫ్ఎక్స్ ఇంకా చేయాల్సిన సీన్స్ చాలానే ఉంటాయి. కానీ వీళ్ళు రిలీజ్ డేట్ చాలా దగ్గరుందని కాంప్రమైజ్ అయి చేశారు. లేకుంటే ఇంకా మంచి రిజల్ట్ వచ్చేది. ఈ పార్ట్ 2 షూటింగ్ కూడా దాదాపు కంప్లీట్ అయిపోతుంది మరో 3 నెలల్లో. ఈ మధ్యనే కాస్త గ్యాప్ ఇచ్చారు. మూవీలో ఉన్న కేశవ క్యారెక్టర్ చేసిన ఆయన ఒక కేసులో జైల్లో ఉండటం వల్ల అతన్ని బెయిల్ మీద తీసుకురావడానికి చాలా కష్టపడింది మూవీ టీం. ఇప్పుడైతే ఎలాంటి ప్రాబ్లం అయితే మూవీకి లేవు, షూటింగ్ జరుగుతుంది. కానీ నాకున్న ఒకే ఒక్క భయం, దీన్ని కూడా రెగ్యులర్ ఫార్మేట్ మూవీలో చేస్తున్నారు అనే ఒక చిన్న భయం ఉంది. ఎందుకంటే ఈ స్మగ్లింగ్ అంతా చేసేది ప్రజల కోసమని మనకి ఈ మధ్య రిలీజ్ చేసిన ఒక వీడియోలు చూపించారు. కానీ మనకు కావాల్సింది ఇది కాదు. షికావత్ సారన కొడుక్కి మన పుష్పకి మధ్య కాన్ఫ్లిక్ట్ కావాలి. కానీ పుష్ప ఇదంతా చేసింది పేదవాళ్ళ కోసం. ఎర్రచంద్రం ఎత్తేసి గుడిసెలు కట్టించాడంటే అసలేం బాగుండదు. వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ సరిగ్గా చూపించాలి. అంతేకాకుండా ఈసారి లాస్ట్ టైం లాగా కాకుండా బీజిఎం వేరే లెవెల్లో ఉండాలి. 1000 కోట్లు కలెక్ట్ చేయగలే రేంజ్ ఉన్న సినిమా ఇది. మన సుకుమార్ గారు ఎలా తీస్తారో మరి చూడాలి. అండ్ నెంబర్ 3 ఓజీ. ఈ హంగ్రీ చీతా కోసం అహర్నిశలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు పీకే గారి ఫ్యాన్స్, అలానే సినిమా అభిమానులు. మన పవన్ కళ్యాణ్ గారి రేంజ్కి తగ్గ మూవీ పడి దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. ఈ వకీల్ సాబ్ భీమ్లా నాయక్ బ్రో అసలు ఆయన రేంజ్ మూవీసే కాదు. నేను నా చిన్నప్పుడు ఎలా అయితే గబ్బర్ సింగ్ మూవీలో ఆయన్ని చూసి పిచ్చెక్కిపోయానో, అలాంటి ఒక పిచ్చెక్కిన ఫ్యానే మళ్ళీ మన ది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ని మళ్ళీ మనకు చూపించడానికి వచ్చాడు. ఈసారి మాత్రం లెక్క మారుతుంది. అందులో ఎలాంటి మార్పులు లేనేలేదు. ఓజీ డ్రీమ్స్కే మనం అందరం పిచ్చోళ్ళు అయిపోయాం. ఇక ఫుల్ మూవీ ఫ్యాన్స్కి ఫుల్ మీల్సే, అందులో ఎలాంటి డౌట్ లేనేలేదు. ఈ మూవీ షూట్ ఎలక్షన్ స్టార్ట్ అయ్యేలోపు పూర్తి చేస్తారంట పవన్ కళ్యాణ్ గారు. మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు మనకు. మూవీ September 27th రిలీజ్ అవుతుంది. ఇదే డేట్కి 10 ఏళ్ల క్రితం అత్తారింటికి దారేది మూవీతో ఎలా అయితే రికార్డ్స్ మడత పెట్టాడో ఈసారి కూడా రిపీట్ అవ్వాలి, అవుతుంది కూడా. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇక ఈ మూవీలో మన గురేజీ వేలు పెట్టి గెలకకపోతే అదే చాలు. ఆయన్ని నేను తక్కువ చేయడం లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారి ప్రతి మూవీలో ఆయన హస్తం ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్షిప్ కొద్దీ ఆయన చేస్తున్నారులేండి. కానీ ప్లీజ్ ఈ ఒక్క మూవీని వదిలేయండి. మన సుజిత్కి తెలుసు పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపించాలో, సో వదిలేయండి. ఇంకొక భయం ఏంటంటే ధీమేనన్న.
ఓజీ గ్లిమ్స్కి మంచి మ్యూజిక్ ఇచ్చాడు, అందులో ఎలాంటి కంప్లైంట్ లేదు. కానీ ఎక్కడ మూవీ మొత్తం ఈ ఒక్క బిట్టే కొట్టి చంపుతాడన్న చిన్న భయం అయితే ఉంది నాలో. నిజానికి ఈ మూవీకి ముందుగా అనుకున్న మ్యూజిక్ డైరెక్టర్ మన అనిరుద్ధ్ అంట, కానీ ఆయన వెనుకున్న పవర్ ధీమేన్ అన్నను పెట్టింది. కానీ నీ మీద నాకు ఫుల్ నమ్మకం ఉంది తమన్నా, ఎక్కడి నుంచి లేపుకొచ్చి కొడతావో నీ ఇష్టం, అదిరిపోవాలంతే మ్యూజిక్. అండ్ నెంబర్ 4 దేవరా. ట్రిబుల్ ఆర్ మూవీ తర్వాత వస్తున్న మూవీ దేవరా. ఈ మూవీ ఏప్రిల్ 5th రావాల్సి ఉంది. కానీ విఎఫ్ఎక్స్, షూటింగ్ బ్యాలెన్స్, సైఫ్ అలీ ఖాన్ గారికి ఇంజురీ అవ్వడం, ఇంకా మన అనిరుద్ధ్ సాంగ్స్ ఇవ్వకపోవడం, అంతేకాదు మన కొరటాల గారికి ఉన్న కొన్ని సమస్యల వల్ల మూవీని అయితే పోస్ట్ పోన్ చేశారు. మూవీ 10వ నెల 10వ తారీఖున రిలీజ్ అవుతుంది. ఎప్పుడు రిలీజ్ చేసిన థియేటర్స్ని అల్లాడిస్తాడు మన కొరటాల మామ. అసలే దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. కానీ ఈసారి ముందుసారి లెక్క ఉండకూడదు, వేరే రేంజ్లో ఉండాలి మూవీ. గ్లిమ్స్ చూస్తే మంచి కసితో మూవీ తీశాడు మన కొరటాల గారని తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ అన్న కూడా ఒక రేంజ్లో ఉన్నారు. ఇందులో డ్యూయల్ రోల్ మనకు మన ఎన్టీఆర్ అన్న కనిపిస్తున్నారు, అది కూడా ఫాదర్ అండ్ సన్గా అని అంటున్నారు. నిన్న రిలీజ్ చేసిన పోస్టర్తో అది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. మూవీ ఎప్పుడొచ్చినా అల్లాడిస్తే అదే చాలు. అండ్ నెంబర్ 5 గేమ్ చేంజర్. ఈ మూవీ ఈ సంవత్సరం వస్తుందా రాదా అనేది మనకే కాదు, తీసే శంకర్ గారికి కూడా తెలీదు. అసలు త్రిబుల్ ఆర్ తర్వాత వస్తున్న మూవీ రామ్ చరణ్ గారి రేంజ్ మారిపోయింది. పైగా మన శంకర్ గారి స్టైల్లో సోషల్ మెసేజ్తో వస్తున్న మూవీ అంటే అబ్బో ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉండే, అవి కొద్దిగా కనుమరుగవుతున్నాయి. అసలు షూటింగ్ ఎప్పుడు చేస్తారో వాళ్ళకే తెలీదు, ఇక మనకేం క్లారిటీ ఇస్తారు. పోనీ లీక్ అయిన సాంగ్ అన్న రిలీజ్ చేసి ఫ్యాన్స్కి కొంచెం రిలీఫ్ ఇస్తారని అనుకుంటే దాన్ని కూడా రిలీజ్ చేయలేదు. అసలు లీక్ అయిన సాంగ్ రిలీజ్ చేయడానికి వీళ్ళకున్న సమస్య ఏంటో నాకు అర్థం కాలేదు. మన హార్ట్ కింగ్ ఏమో మూవీ సెప్టెంబర్లో వస్తుందంటున్నారు, కానీ శంకర్ గారేమో ఇండియన్ 2 తీసి ఇప్పుడు ఇండియన్ 3 షూటింగ్ కూడా స్టార్ట్ చేశారంట. ఆయన ఇండియన్ 4, 5 తీస్తుంటాడు, మన హార్ట్ కింగ్ ఏమో వస్తున్నామంటాడు, అది రాదు. అందుకే మన రామ్ చరణ్ గారు RC16 మూవీని స్టార్ట్ చేశారు. నాకైతే ఈ మూవీ మీద హోప్స్ తగ్గిపోతున్నాయి, చూద్దాం ఎప్పుడొస్తుందో మూవీ. అండ్ నెంబర్ 6 సరిపోదా శనివారం. మన నాని అన్న అలానే వివేక్ గారి కాంబోలో వస్తున్న 2వ సినిమా. మన వాళ్ళకి వెచ్చి పెడితే క్లాసిక్ చేశారు ఫస్ట్ మూవీని, అందుకే ఈసారి ఫుల్ నాన్ వెజ్ మీల్స్ పెట్టడానికి వస్తున్నారు మన నాని అన్న అలానే వివేక్ కాత్రేయ గారు. అసలు ఫస్ట్ రిలీజ్ చేసిన మూవీ అనౌన్స్మెంట్ వీడియోని ఒక రేంజ్లో ఉంది. ఇంకా కాన్సెప్ట్ అయితే కేక్ ఉంది. మన హీరోకి ప్రతి శనివారం సూపర్ పవర్స్ వస్తాయంట. ఆ ఒక్క రోజు మాత్రమే సూపర్ పవర్స్ వస్తాయంటే మిగిలిన 6 రోజులలో జరిగే డ్రామా ఎలా తీస్తారో చూడాలి. మన ఆత్రేయ గారు క్యారెక్టర్స్ మధ్య డ్రామాని పండించడంలో ఎక్స్పర్ట్. అంతేకాకుండా ఇందులో విలన్ గా మనకు ఎస్జే సూర్య గారు చేస్తున్నారు. మన నాని అన్న అలానే ఎస్జే సూర్య గారి మధ్య జరిగే ఈ వార్ కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నా. ఇద్దరు పవర్ హౌస్ ఆఫ్ టాలెంట్స్ మధ్య వార్ ఎలా ఉంటుందో చూడడానికి ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. అండ్ నాని అన్న అంటే మనకు మినిమం ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. ఈ మూవీని ఆగస్ట్ 15th రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు పుష్ప మూవీ, ఒకవేళ పోస్ట్ పోన్ అయితే, లేదంటే 29th ఆగస్ట్లో వస్తుందంట. సో వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. అండ్ నెంబర్ 7 గూఢచారి 2. మన అడివిశేష్ గారు లీడ్ రోల్లో చేసిన గూఢచారి మూవీ మన తెలుగులో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ స్పై థ్రిల్లర్స్ మూవీస్లో టాప్లో ఉంటుంది. ఈ మూవీ కేవలం 6 కోట్లతో తీసి 25 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ఈసారి మన అడివిశేష్ అన్న రేంజ్ పెరిగింది, బడ్జెట్ కూడా పెరిగింది. అన్న సరదాకి తక్కువ బడ్జెట్లో హాలీవుడ్ రేంజ్ విజువల్స్ ఇస్తాడు. ఈసారి బడ్జెట్ పెంచారు, ఇక ఏ రేంజ్లో ట్విస్ట్లో విజువల్స్ ఇస్తాడో మన ఇమాజినేషన్ కూడా అందదు, అలా తీస్తాడు మన శేషు అన్న. మరోసారి ఒక మెమొరబుల్ మూవీ మనకి ఇవ్వాలని కోరుకుందాం. నెంబర్ 8 డబుల్ ఇస్మార్ట్ శంకర్. వరుసగా ఫ్లాప్స్లో ఉన్నప్పుడు ఇద్దరు కసిగా తీసి బ్లాక్ బస్టర్ కొట్టారు ఇస్మార్ట్ శంకర్ మూవీతో మన పూరి గారు అలానే రామ్. ఈసారి కూడా ఫ్లాప్ మూవీస్ తర్వాత వస్తున్నారు డబుల్ ఇస్మార్ట్ శంకర్ మూవీతో. మామూలు హిట్ కొట్టకూడదు, ఈ మూవీతో అల్లాడించేయాలి బాక్స్ ఆఫీస్ని. పూరి గారు చాలా పెద్ద హిట్ కొట్టాలి, మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలి. అండ్ చివరిగా ది రాజసాబ్ మూవీ. ఈ మూవీ మీద ఫ్యాన్స్తో పాటు అందరూ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, ఎందుకంటే ఈ మూవీ డైరెక్టర్ మన మారుతి గారు. ఆయన టాలెంట్ మీద ఎలాంటి డౌట్ లేదు, కానీ ఆయన తీసే మూవీస్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ మధ్య వరుసగా రాడ్స్ పెట్టాడు, హోప్ ఈసారి అలా జరగకూడదు. అంతేకాకుండా మనకు మన ప్రభాస్ అన్నని డైనోసార్ మోడ్లోంచి డార్లింగ్ మోడ్లోకి తీసుకొస్తున్నారంట. అలానే ఈ మూవీ హర్రర్ జానర్ అని కూడా అంటున్నారు. అది కాక ఈ మూవీకి మన ధీమేన్ అన్న మ్యూజిక్ డైరెక్టర్. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ మూవీ క్రిస్మస్కి వస్తుందని అంటున్నారు, లేదా నెక్స్ట్ ఇయర్కి వస్తుంది. ఏదేమైనా అంత చక్కగా జరిగితే అదే చాలు. సో మరి మీరే మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలానే లైక్ బటన్ని నొక్కి అదే చేత్తో సబ్స్క్రైబ్ చేస్తే మాకు కొంచెం బూస్ట్ తాగినంత ఎనర్జీ వస్తుంది. సో చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విత్ ఇన్ షార్ట్ టైంలో మీకు వీడియోలు వస్తాయి, నేను పెడతాను. బుల్ రెడ్డి మన సబ్స్క్రైబర్లందరికీ చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోమని.